జగన్ 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 అని కొట్టుకుంటారు. అట్లాంటి దరిద్రాలు లేవు. సో ఆయనకి ఉడిపి మఠం వారికి అనిపించింది, వారు ప్రత్యక్షంగా చూశారు. కౌలు రైతులు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి సేవా తత్పర కార్యక్రమాలన్నీ కావచ్చు, వారికి నచ్చింది, వారు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరిని ఇస్తే తెచ్చుకోండి, వెళ్ళి తెచ్చుకోండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా బిరుదులు కానీ ఏమైనా అవార్డులు కానీ ఇస్తే నాకు శాల్వారి కప్పాల్సింది పోయి, నాకు అవార్డులు ఇవ్వాల్సింది పోయి తిరగాలబ్బా అన్నాడు ప్రెస్ మీట్ పెట్టి. పులివెందుల పులి అని జగన్ గారికి ఎప్పుడో బిరుదు వచ్చింది. బహుశా మీరు అందరూ తీసుకోండి, అది అట్లాగే చెప్పుకోనండి. ఇక అలాగే చెప్పుకోనండి, ఆ ప్రొజెక్షన్స్ లో ఉండనివ్వండి. అంతేగాని ఇప్పుడు ఒక అవార్డు ఇచ్చారు, ఆ మఠం వారికి నచ్చింది, అది గౌరవించాలి అంతే. సరే ఇచ్చారా, ఓకే. దానికి ఆయన అర్హుడు కాదు, ఈయనెవరు చెప్పడానికి ఆయన అర్హుడు కాదని ఈయన అడిగారా అంటే నువ్వు అర్హుడువా కాదా అని, ఈయనెవరు చెప్పడానికి నువ్వు అర్హుడు కాదని. ఏం లేవు కదా అసెంబ్లీలో ప్రజలు లేవు, ఇప్పుడు నీ కోపం శాపం నీ ఏడుపు దరిద్రం. నాకు వాక్ స్వాతంత్రం ఉంది, నేను అతను రైట్ క్యాండిడేట్ కాదు అని చెప్తా. పర్మిషన్ తీసుకోవాలి, పర్మిషన్ ఈయన పర్మిషన్ తీసుకోవాలి. ఉడిపి మఠం వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి పోవాలి ఆలోచిస్తున్నాము, మీ ఓకే చేస్తారని మీరు పర్మిషన్ తీసుకోవాలి. నీకు లేదు, నా యొక్క ఆలోచన విధానం ఎక్కువ పోవద్దు. చెప్పేవాళ్ళకి ఫ్లాష్ అయిపోయింది. విధానం నీది, నాది. శ్రీకాంత్ గారు ప్లీజ్ దయచేసి ఒకరికొకరు గౌరవం ఇచ్చి ఒకరికొకరు గౌరవంగా మాట్లాడుకోండి దయచేసి సాగాలి. సింగళూరు వెంకటేష్ సీనియర్ రాజకీయ విశ్లేషకులు సార్ దయచేసి వద్దండి. శ్రీకాంత్ గారు చెప్పారు కదా, ఆలోచన విధానాన్ని నువ్వు తప్పు పట్టేదానికి లేదు. అట్లాగే చేద్దాం, రాద్దాం, బుక్ రాద్దాం. నీ ఆలోచన దయచేసి ఇంక వదిలేసేయండి సార్ ప్లీజ్. తప్పు పట్టద్దు, వద్దండి అట్లాగే. బండారు గారు ఒక నిమిషం ఆగండి, మనతో సింగళూరు వెంకటేష్ గారు. వెంకటేష్ గారు నమస్తే అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు. సో ఇప్పుడు మీరు ఖచ్చితంగా మిమ్మల్ని ఈ ఎపిసోడ్ మీద మిమ్మల్ని మాట్లాడమని అడగాలని నేనైతే అనుకుంటున్నా.